హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర తీరాలకి ఆనుకొని కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో, అలాగే మరొక వైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడుతూ ఉన్నాయి. ఓకేనా. సో అయితే ఈ యొక్క ఉపరితల ద్రోణి ప్రభావంతో, అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి, అలాగే ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు, నెక్స్ట్ ఏ ప్రాంతాల్లో ఎండలు కొంచెం ఎక్కువగా నమోదు అయ్యేందుకు అవకాశం ఉండొచ్చు. ఇలాగ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. అండ్ అలాగే ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, బంగాళాఖాతంలో ఈ ఉత్తర కోస్తాంధ్ర తీరాలకి ఆనుకొని ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. మరొక వైపు ఇటు సైడు అరేబియా మహాసముద్రంలో ఈ సముద్ర తీరాలకి ఈ ముంబయి, అలాగే ఈ మ్యాంగళూరు కావచ్చు, తిరువనంతపురము, కేరళ ఈ యొక్క తీరాలకు ఆనుకొని ఇంకొక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతూ ఉందన్నమాట. ఓకేనా. సో అయితే వీటి ప్రభావంతో, మరొక వైపు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు పిడుగుల వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇక రాగల 24 గంటల పాటు వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లియర్‌గా మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం తెలుసుకుందాం. ఓకేనా. సో అయితే మనకు ముఖ్యంగా ఏపీలో, ఓకేనా. సో ఈరోజు అర్ధరాత్రి లోపల ఇప్పటికే పడుతున్నటువంటి వర్షాలు కాకుండా మనకు మచిలీపట్నము, విజయవాడ, గన్నవరము, కైకలూరు, గుడివాడ, ఉయ్యూరు, అలాగే ఏలూరు, ఓకేనా. ఈ పరిసర ప్రాంతాల్లో వీటితో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశము, మార్కాపురం, నెల్లూరు, ఓకేనా. ఈ యొక్క జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో మనకు ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు కూడా నమోదు అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో అలాగే మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ హైదరాబాదు, మహబూబ్ నగర్ కావచ్చు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాదు, సిద్దిపేట, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల ఈ యొక్క జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కూడా గత 4, 5 రోజుల నుంచి అక్కడక్కడ కొంచెం భారీ వర్షం నమోదు అయినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయి. ఓకేనా. సో ఇక లేటెస్ట్‌గా మనకు ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజెస్ ద్వారా కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా. సో ఇది వచ్చేసి ప్రెజెంటు ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఇందులో ఒకసారి చూడొచ్చు, మనకి ఏపీలో మాక్సిమము ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు విశాఖపట్నము, విజయనగరము, కాకినాడ, ఏలూరు, అలాగే ఈ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, ఓకేనా. సో ఈ యొక్క ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. మరొక వైపు ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మాత్రము సో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ రిమైనింగ్ ప్రాంతాలు మొత్తం కూడా వాతావరణం కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం నెలకొనేందుకు అవకాశం అయితే కనిపిస్తుందనమాట. సో మరొక వైపు వచ్చేసి తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ప్రెజెంట్ ఈ టైంలో, ఓకేనా, హైదరాబాదు, ఈ మహబూబ్ నగర్ కావచ్చు, అలాగే నాందేడు, వరంగల్లు, నెక్స్ట్ వచ్చేసి ఈ సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్కు, కామారెడ్డి, నిజామాబాదు, ఈ నిర్మల్, ఆదిలాబాదు ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో కొన్ని ప్రాంతాల్లో కొంచెం హెవీ రైన్ పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలయ్యేటువంటివి
పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అలాగే ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు సాయంత్రం ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో వచ్చేసి మనకు ఈ ఇమేజ్ ప్రకారం చూస్తే ఏపీలో మాత్రము ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. అంతేకాని ఏపీలో ఇంకెక్కడా కూడా అంత రెయిన్స్ అనేటువంటివి పడేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. ఓకేనా. కురిస్తే ఈ బెంగుళూరు నగరానికి ఆనుకుని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటిలో అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈరోజు సాయంత్రం 6:30, 7 గంటల ప్రాంతంలో. ఓకేనా. సో మరొక వైపు తెలంగాణ స్టేట్లో వచ్చేసి మోస్ట్లీ మనకు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా రెయిన్స్ అనేటువంటి పడేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఈరోజు సాయంత్రం 6:30, 7 గంటల ప్రాంతంలో ఈ హైదరాబాదు, మహబూబ్ నగరు, అలాగే ఆదిలాబాద్ కావచ్చు, సంగారెడ్డి, వికారాబాదు, ఓకేనా, ఈ సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో అన్నిటిలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట ఈరోజు సాయంత్రం 6:30, 7 గంటల ప్రాంతంలో. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు రాత్రి ఒక 12:30, 1 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో మాత్రం ఏపీ, తెలంగాణ స్టేట్లో మోస్ట్లీ అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుందన్నమాట. చల్లదనంగా ఉంటుంది. ఈ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అలాగే తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చండి. ఇది రేపు 28వ తారీఖున తెల్లవారుజామున వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో రేపు తెల్లవారుజామున కూడా ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మ్యాక్సిమం తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఈ యొక్క గుంటూరు, చీరాల, బాపట్ల, విజయవాడ, గోదావరి డిస్ట్రిక్ట్స్, విశాఖపట్నము, ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మనకు కొన్ని ఏరియాల్లో మాత్రం లైట్ రైన్ ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే తెలంగాణ స్టేట్లో ఈ హైదరాబాదు, నాందేడు, వరంగల్, నెక్స్ట్ ఈ యొక్క ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, ఓకేనా, ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయ్యేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉంది రేపు తెల్లవారుజామున ఒక 5:30, 6 గంటల ప్రాంతంలో. సో నెక్స్ట్ చూడొచ్చండి. ఈ ఇమేజ్ వచ్చేసి రేపు మధ్యాహ్నం అనగా 28వ తారీఖున మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో అప్పుడు కూడా సేమ్ మనకు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఈ బంగాళాఖాతంలో ఇటు సైడ్గా ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ అరేబియా మహాసముద్రంలో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పాను కదా, మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈ సముద్ర తీర ప్రాంతాలకు ఆనుకొని. ఓకేనా. సో ఇది రేపు సాయంత్రం కల్లా కొంచెంగా బలపడడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు. దీని ఎఫెక్ట్ వలన ఈ కర్ణాటక, బెంగళూరు నగరాల్లో వర్షాలు కురుస్తాయి, భారీగా కురుస్తాయి అన్నమాట. వాటి ఎఫెక్ట్తో బెంగళూరు, కర్ణాటక నగరాలకు ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రెయిన్ ఎఫెక్ట్ ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది రేపు సాయంత్రం, రేపు అర్ధరాత్రి లోపల. ఓకేనా. మరొక వైపు తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుంది, హెవీ రైన్ ఎఫెక్ట్ అనేది. ఓకేనా. సో అందుకే చెప్తున్నాను, ఈ యొక్క ఉపరితల ద్రోణుల ప్రభావంతో రేపు మనకు ఉదయం నుండి కూడా అర్ధరాత్రి లోపల అక్కడక్కడ పలు జిల్లాల్లో హెవీ రెయిన్స్ పడేందుకు అవకాశం అయితే ఉన్నట్లు ఈ రిపోర్ట్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే హెచ్చరికలను కూడా జారీ చేశారు వాతావరణ శాఖ వాతావరణ శాఖ అధికారులు. ఓకేనా. ఈ ఉరుముల మెరుపులు, పిడుగులు పడుతున్నటువంటి సమయాల్లో ఎవరిని కూడా చెట్ల కింద కావచ్చు, ఓకేనా, సో పాడుబడ్డటువంటి బంగ్లాల కింద వాటి వేటి కింద కూడా ఉండరాదని ఇప్పటికే హెచ్చరికలను కూడా జారీ చేస్తున్నారు. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి ఈ యొక్క భారీ వర్షాలు పడేటప్పుడు. ఓకేనా. సో ఇలా అయితే ఉన్నాయి రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటివి. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. రెగ్యులర్గా కూడా మన ఛానల్ నుంచి రిపోర్ట్స్ అనేటువంటివి అందుతూనే ఉంటాయి. ఫాలో అప్ చేస్తున్నాండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.